వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. నగరంలో నేపాలీ గ్యాంగ్ రెచ్చిపోతూ ఉన్నారు. ఇంకొక కేసు నమోదైంది. మనము బంజారా హిల్స్లో మాజీ ఐపీఎస్ భార్య తనూజ మర్డర్ కేసుని ఇంకా అది క్లియర్ కాకముందే ఇంకో కేసు మనకి నమోదైందన్నమాట. ఇక్కడ కూడా మళ్ళీ నేపాలీ గ్యాంగే భార్యాభర్తలను కట్టేసి వాళ్ళ ఇంట్లో నగదును దోచుకెళ్లారు. వాళ్ళు కూడా పని మనుషులుగా ఇంట్లో చేరడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మరి ఇంట్లో పని మనుషులుగా ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళని పెట్టుకున్న వాళ్ళు మస్ట్గా ఈ వీడియో వాచ్ చేయండి. అసలు నేపాలీ గ్యాంగ్తో మనకి ముప్పు పొంచి ఉందా? ఇదే ఇవాల్టి మన టాపిక్. మనతో మాట్లాడడానికి ఎడ్విన్ కేదాసి ఉన్నారు, అడ్వకేట్. మాట్లాడదాం. హలో అండి. హలో జయశ్రీ. హలో మా. యా సార్. సో అంటే ఒక్కరు ఎవరైనా ఏదైనా ప్రాంతానికి చెందిన వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే పాపం అనొద్దు, కానీ అందులో అన్ని దగ్గర కూడా మంచి చెడు రెండు ఉంటాయి. కానీ ఇప్పుడు మొత్తం నేపాలీ గ్యాంగ్ని అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. చాలామంది బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి పని మనుషులుగా చేరుతూ ఉంటారు. కానీ దాంట్లో కొంతమంది దొంగలు దొంగతనాలకు చేయడానికి, ఇక్కడికి దోపిడీ చేయడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. అక్కడ మనకి జూబ్లీ హిల్స్లో మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు ఇది రెండో కేసు. సో ఎందుకు అక్కడ నుంచి అంటే నేపాల్ నుండి ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు మనకి బార్డర్లో కానీ అక్కడ అంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తీసుకోకపోవడం, అంటే ఇల్లీగల్గా వస్తూ ఉన్నారా? అసలు ఎట్లా జరుగుతోంది అక్కడ నుంచి ఇక్కడికి రావడం అనేది? ఇల్లీగల్ ఏం కాదమ్మా. వీళ్ళను బార్డర్లో దించుతారు, నేపాల్ బార్డర్లో దించితే అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు వాళ్ళ నేపాల్కి వెళ్ళడానికి వాళ్ళ ప్రైవేట్ ఉంటుంది. ఒక 3 days జర్నీ చేయాలి వీళ్ళు బై బస్ నేపాల్ వెళ్ళటానికి. ప్లస్ అక్కడ లివింగ్ కండిషన్స్ అంతా గ్రేట్గా లేవు. లైఫ్ స్టైల్ కానీ లివింగ్ కండిషన్స్ కానీ ఇక్కడ ఎర్న్ చేస్తే ఏంటంటే ఇక్కడ మనీకి వాళ్ళ మనీకి కొంత వ్యత్యాసం ఉందని. కానీ ఏంటంటే ఉదయశ్రీ, ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు చేసినారు కాబట్టి మనము వీళ్ళను నేపాలీ గ్యాంగ్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాము. కానీ ఇంతకుముందు నుంచి అంటే నేపాల్ వాళ్ళు గూర్ఖాలు వాళ్ళే ఉండేవాళ్ళు మనకి. ఒకప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు గూర్ఖాలు చూసేది, జాగ్తే రహో అనుకుంటే తిరిగేవాళ్ళు. బహదూర్ అని, తాపా అని వీళ్ళు కానీ, లేకపోతే దే ఆర్ ఇంటూ కుకింగ్ లైన్ ఆల్సో. ఏది చైనీస్ బండ్లు పెట్టుకొని, లేకపోతే వీళ్ళు కుకింగ్ లైన్లో కూడా బాగుంటారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది చేసిన దాంతో మొత్తం గ్యాంగ్ మొత్తం అంటే ఒక ఆ ఏరియాని మొత్తం మనం బ్లేమ్ చేయాల్సి వస్తుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఈ 2 ఇన్సిడెంట్లలో చూసినట్టయితే రెండిట్లలో కూడా ఒకటే మోటివ్ ఏంటంటే ఈజీ మనీ, షార్ట్ టర్మ్గా దాన్ని ఎర్న్ చేయటము. అది ఇంకొకటి ఏంటి, సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు కూడా హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు. చూడండి మీరు, ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకున్నారు, ఎవరు సపోర్ట్ లేదు. ఇప్పుడు ఈ మన మాజీ పోలీస్ ఆఫీసర్ గారి వైఫ్ చూస్తే తను ఒక్కతే ఉంది ఇంట్లో. ఇక్కడ కౌకూర్లో చూసినట్టయితే కౌకూర్లో కూడా ఇద్దరు సీనియర్ సిటిజన్స్, పిల్లలు ఎక్కడో అబ్రాడ్ ఉన్నారు. సరే మా తల్లి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా పిల్లలు ఏం చూసేదంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటున్నారో తల్లిదండ్రులకు హెల్ప్ చేయడానికి మేము ఇక్కడ లేము, ఎట్లా కనీసం అంటే వాళ్ళను కంఫర్టబుల్గా ఉంచాలి, లేకపోతే వాళ్ళకి అన్ని మేము సమకూర్చాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి ఎవరైతే ఏంటి అనే ఒక ఇంటెన్షన్ తోటి అపాయింట్ చేస్తున్నారో దట్ ఈస్ వన్ థింగ్. దెన్ ద సెకండ్ థింగ్ ఏంటంటే మన దగ్గర స్కేర్సిటీ ఆఫ్ మ్యాన్ పవర్. మనము వంగి పని చేయము, ఎవరైనా చేస్తే మనకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేపాల్గా ఇప్పుడు మన దగ్గర అంతా కరెక్టే ఉంటే మనం నేపాల్ వాళ్ళని పిలిచి మనం పనికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఉదయశ్రీ. ఇప్పుడు మన దగ్గర మనకు అంత ఈజీగా యాక్సెస్ ఉండి, లేకపోతే రిలయబుల్గా, లేకపోతే సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఉంటే మనం బయట నుంచి తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది చెప్పండి. ఇప్పుడు నేపాలీ వాళ్ళు ఉంటే ఏంటంటే ఒకటి వాళ్ళు డ్రైవ్ చేస్తారు, కార్ డ్రైవ్ చేస్తారు, ఈజీగా వాళ్ళు ఇది చేయగలుగుతారు. ప్లస్ రిలయబుల్ పీపుల్ అమ్మ వాళ్ళు. 100% నేను వాళ్ళను దొంగలు లేకపోతే లంగలు లేకపోతే ఇది అని అనను. ఎందుకంటే మా ఫ్లాట్స్లో నేను లాస్ట్ 12 years నుంచి నేను చూస్తున్నాను ఉదయశ్రీ. కపుల్స్ ఉన్నారు మా దగ్గర, మొత్తం 4 couples మా దగ్గర పనిచేస్తారు బిల్డింగ్లో. మా బిల్డింగ్లో టోటల్గా వైఫ్స్ ఏమో ఇళ్ళలో పని చేసుకుంటారు, మెన్ ఏమో కార్ క్లీనింగ్ కానీ, సెక్యూరిటీ కానీ, లేకపోతే ఫ్లాట్స్ క్లీనింగ్ కానీ, అదర్ థింగ్స్ వాళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద ఏం కంప్లైంట్ లేదు. మరి ఒకవేళ ఒక పిల్లోడు వెళ్ళిపోతే వేరే వాళ్ళని తీసుకొని వస్తారు. అంటే ఆనెస్టీ అనేది ఉందమ్మా, ఉంది. ఇక్కడ ఏంటంటే మనం టోటల్గా మనం అందరినీ మనం బ్లేమ్ చేయలేము. కానీ ఇక్కడ ఎవరైతే వీళ్ళు ఇప్పుడు ఇద్దరు ఈ క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినారో, లేకపోతే లూటింగ్లో, లేకపోతే రాబరీలో ఇన్వాల్వ్ అయినారో, వీళ్ళు ఏంటంటే షార్ట్ కట్ మనీ కోసం చూశారు. అది ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఎక్కువ రోజులు వాళ్ళతో ఉండలేదు, అక్వైటెన్స్ లేదు వీళ్ళతోటి. ఈ 2 families తోటి చూసినట్టయితే ఎక్కువ 13 days అక్వైంటెన్స్ అనేది ఎక్కువ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేసింది ఏంటంటే షార్ట్ కట్గా ఇన్స్టెంట్ మనీ వస్తుంది. ప్లస్ ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు ఎంత దొంగతనం చేసినా ఎన్ని చేసినా కూడా ఏదో ఒక క్లూ ఇచ్చి పెట్టిపోతారు, ఏదో ఒక ప్రూఫ్ ఇచ్చి పెట్టిపోతారు, ఏదో ఒక వీళ్ళు తప్పు చేస్తారు అక్కడ.
అంత ఫుల్ ప్రూఫ్గా ఏం చేయరు. ఇప్పుడు కౌకూర్లో మొత్తం సీసీటీవీలు పలగొట్టినారు, లేకపోతే మొత్తం విరగొట్టిపోయినారు అంటున్నారు. ఎంత దూరం పరిగెత్తుతారమ్మా? ఇప్పుడు ఒకటి వాళ్ళకి ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ అనేది ఎవరికీ లేదు. ఫర్ హౌ లాంగ్ దే కెన్ రన్? కానీ ఒకటి అర్థం కాదు, ఇలా నేపాలీ గ్యాంగ్ ఇక్కడ హైదరాబాద్లో ఇలా రెగ్యులర్గా ఇలాంటి దోపిడీలకు పాల్పడుతూ ఉన్నారు. అంటే ఎట్లాంటి ఫోకస్ ఉండొచ్చు వీళ్ళకి ఇలాంటి దోపిడీలు చేసినప్పుడు? దీంట్లో స్ట్రాంగ్ పనిష్మెంట్స్ అనేవి లేవా? లేకపోతే స్ట్రాంగ్ పనిష్మెంట్స్ అనేవి ఎవరికైనా ఉంటాయమ్మా. నేపాలీ గ్యాంగ్కైనా, తెలుగు వాళ్ళకైనా, ఇంగ్లీష్ వాళ్ళకైనా, ఎవరికైనా మన లా ఇస్ సేమ్. లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ అప్లికబుల్ ఇన్ ఆల్ ద క్రైమ్స్. ఏ క్రైమ్ తీసుకున్నా కూడా లా ఆఫ్ ద ల్యాండ్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఐపీఎస్ మన ఏది పోలీస్ ఆఫీసర్ గారు వైఫ్ను మర్డర్ చేసినారు, వాళ్ళకి లైఫ్ టైం కన్విక్షన్ పడుతుంది. లేకపోతే ఇంకా సివియారిటీని బట్టి వాళ్ళను అంటే హ్యాంగ్ చేయకపోవచ్చు, కానీ లైఫ్ టైం కన్విక్షన్ అయితే డెఫినెట్ అది. ఇప్పుడు ఫస్ట్ కేసు చూసుకోండి, తనూజ మర్డర్ కేసు, Madam, మాజీ IPS ఐపీఎస్ officer. వైఫ్. సో దాంట్లో కూడా ఆ పని మనిషి ఆల్రెడీ ఆమె పైన కూడా దొంగతనం కేసులు అవన్నీ ఉన్నాయి ఫస్ట్ కేసులో కూడా. ఇప్పుడు అదే అమ్మ, మనం అంటే ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ అసలు వేరే బోర్డ్స్ ఏంటి, లేకపోతే వాళ్ళ రెఫరెన్సెస్ ఎవరు ఇచ్చినారు అనేది అది తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. కదా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని మనం బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నప్పుడు పోలీస్ వెరిఫికేషన్ చేయించుకుంటే కూడా మంచిది వాళ్ళతోటి. అంటే హౌ ఫార్ వీ కెన్ ట్రస్ట్ దీస్ పీపుల్ ఆర్ హౌ ఫార్ వీ కెన్ రిలై ఆన్ దీస్ పీపుల్. అంటే ఇట్లా ఇప్పుడు అన్నోన్ పీపుల్ అమ్మ, వీళ్ళు మనకు తెలియదు ఎక్కడి నుంచి, వాళ్ళ వాళ్ళ భాష మనది కాదు, వాళ్ళది ఏది కాదు. కానీ ఏంటంటే అంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు వేరే ప్రాంతం నుండి థరో వచ్చి ఎంక్వైరీ అనేది అవసరం అమ్మ. ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఎవరైతే ఇప్పుడు ఒక నేపాలీ నా దగ్గర తీసుకొచ్చినారు అనుకోండి, ఎవరి త్రూ వచ్చినారు, లేకపోతే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళ వేరే బోర్డ్స్ ఏంటి, లేకపోతే ఇంతకుముందు పాత క్రిమినల్ హిస్టరీ ఏమైనా ఉందా, లేకపోతే వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ ఏమున్నాయి, ఇప్పుడు మా దగ్గర ఉన్న నేపాల్ పిల్లలకమ్మ వాళ్ళని స్కూల్ వేయాలంటే వీళ్ళకి ఆధార్ కార్డ్స్ లేవు ఇక్కడ. ఫ్రాంక్గా ఇప్పుడు చెప్పాలంటే వీళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డ్స్ లేవు. సో వాళ్ళని స్కూల్ వేయాలంటే కష్టం, వాళ్ళకి పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్ వేయాలంటే వాళ్ళకి ఏమీ అసలు సోర్స్ లేదు, స్కోప్ లేదు. వీళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వరు ఇక్కడ. సో ఏంటంటే ఆ రిస్క్ అనేది మనమే తీసుకుంటున్నాము ఉదయశ్రీ. అక్కడ ఏంటంటే వీళ్ళకు ఏం లేవని తెలిసినా కూడా ఏంటంటే చలో ఎవరొకరు మాకు హెల్ప్గా ఉంటారు, సహాయం చేయడానికి వస్తారు. ఇప్పుడు ఏజెన్సీస్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళు కూడా మనకు అంత రిలయబుల్గా చేయరు ఉదయశ్రీ అట్ టైమ్స్. కానీ వీళ్ళు ఒకటి రిలయబిలిటీ అనేది ఉన్నప్పుడు మనము మా దగ్గర చేస్తున్నారు కదా మీరు పెట్టుకోండి అని ఎవరొకరు రెఫరెన్స్ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే చెప్పి ఉండొచ్చు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళకి ఏదైతే ఆ క్రిమినల్ మోటివ్ అనేది వాళ్ళ మైండ్లో ఉందో, లేకపోతే క్రిమినల్ మోటివ్ పెట్టుకొని వచ్చినప్పుడు మనం ఏం చేయలేము ఉదయశ్రీ. మనము మనిషిని ఒకరిని చూడొచ్చు, మనిషి హౌ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హీఈస్ ఆర్ హౌ హీఈస్ అనేది మనము చూడొచ్చు, ఎట్లా పనిచేస్తున్నాడు అనేది చూడొచ్చు. కానీ వాళ్ళ మైండ్లో ఉన్న మోటివ్ అనేది ఎట్లా తెలుస్తామో మనకి. ఇప్పుడు ఇక్కడ ఇద్దరే ఉన్నారని చెప్పేసి వీళ్ళు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 7గురిని వీళ్ళు గ్యాదర్ చేసుకున్నారు. సో 7గురు మధ్యలో వీళ్ళందరూ కలిసేసి 7గురు ఇన్వాల్వ్ అయినప్పుడు డెఫినెట్గా వాళ్ళు బయటపడతారు ఉదయశ్రీ. ఇప్పుడు మీరు అన్నారు కదా ఎట్లా వీళ్ళని ఇది చేస్తామని, వాళ్ళంతా వాళ్ళే బయటపడతారు. 60 తులాస్ ఆఫ్ గోల్డ్ అంటున్నారు, 30 తులాస్ ఆఫ్ వెండి అంటున్నారు కదా. సో ఏంటంటే ఈ షేరింగ్లో వీళ్ళు డెఫినెట్గా బయటపడతారమ్మా. సరే, నాకు ఒక అడ్వకేట్ గా చెప్పండి, ఇప్పుడు క్రైమ్స్ ఏమైనా చేసినప్పుడు, దోపిడీలు చేసినప్పుడు వాళ్ళకి ఒక పనిష్మెంట్ అనేది ఇస్తారు. కానీ పనిష్మెంట్ ఇచ్చినాక వాళ్ళలో చేంజ్ అన్నా రావాలి. ఆ పనిష్మెంట్ ఎందుకు ఇచ్చినట్టు? ఒకవేళ ఎంత పనిష్మెంట్ ఇచ్చినా కానీ రిపీటెడ్ గా మళ్ళీ వాళ్ళే ఇలాంటి క్రైమ్స్, దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇంకా అప్పుడు అదే అమ్మ, అంటే పనిష్మెంట్ అనేది సివియర్గా ఉండాలి ఉదయశ్రీ. ఇప్పుడు మనకి ఏంటంటే ఎట్లాంటి వాడికైనా ఇప్పుడు ఏదైనా క్రైమ్ తీసుకోండి, ఒక మర్డర్ కేసు తీసుకోండి, 90 days లోపల పోలీసు వారు ఛార్జ్ షీట్ వేయకపోతే మీకు స్టాట్యుటరీ బెయిల్ అనేది వచ్చేస్తుంది మర్డర్ కేసులో. సో ఎనీ కేసులో పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ 90 days ఆఫ్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేయకపోతే ఎవరైతే కల్ప్రిట్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు బై డిఫాల్ట్ బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు కొన్ని కేసులలో కండిషన్ బెయిల్ ఇస్తారమ్మా. కండిషన్ బెయిల్ అంటే మళ్ళీ ఎవ్రీ సండే కానీ, లేకపోతే ఎవ్రీ వెన్స్డే కానీ, లేకపోతే కండిషనల్ బెయిల్ అంటే మనం పోలీస్ స్టేషన్లో వెళ్ళి మన పోలీస్ స్టేషన్లో మనము సైన్ చేయాలి. ఇట్స్ ఫర్ 90 days టిల్ దే ఫైల్ దే ఛార్జ్షీట్, పోలీస్ ఫైల్ దేర్ ఛార్జ్షీట్. కానీ ఈ లోపల వీళ్ళు ఏంటంటే జైలుకి వెళ్తేనేమో జైల్లో నేర్చుకుంటున్నారు, బయటకు ఇచ్చి పెడితే బయట నేర్చుకుంటున్నారు. సో ఆ క్రిమినల్ ఇంటెన్షన్ అనేది వాళ్ళ మైండ్లో ఉందమ్మా. దాన్ని ఎవరు ఎరాడికేట్ చేయలేరు. పోనీ ఏదైనా కేసులో కన్విక్షన్ పడుతుందా స్ట్రాంగ్ అంటే ఏ కేసులో కూడా కన్విక్షన్ పడదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఉన్న లోపాలతోటి, లేకపోతే ఇన్వెస్టిగేషన్లో పోలీస్ వారు ఫైన్ చేసే ఎంక్వైరీలో కానీ ఇన్వెస్టిగేషన్లో ఉన్న లోపాలతోటి వాళ్ళని డెఫినెట్గా ఎవరొకరు ఒక మంచి అడ్వకేట్, క్రిమినల్ అడ్వకేట్ని అప్రోచ్ అయితే డెఫినెట్గా మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు. నాకు ఒకటి చెప్పండి, జైళ్లలో పనిష్మెంట్ పేరిట వీళ్ళు నెలలు ఉంటారు కదా, వీళ్ళకి ఏంటి అంటే ఏం జరుగుతుంది? వాళ్ళు ఎట్లా ఉంటుంది వాళ్ళది అక్కడ లైఫ్ స్టైల్? ఏం పనిష్మెంట్స్ వాళ్ళకి? లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు ఒకటమ్మా, ఒకసారి మీకు కన్విక్షన్ పడ్డాక మీరు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నారో మీకు ఆ ఫీల్డ్లో మీకు వర్క్ నేర్పిస్తారు, ఆ ఫీల్డ్లో మీరు పనిచేస్తూ ఉంటారు.
మీరు పోలీస్ స్టేషన్లో జైలుకి వెళ్ళిన తర్వాత మనల్ని ఏమి ఉట్టిగా కూర్చోబెట్టరాం అక్కడ. అండర్ ట్రయల్స్ అయితే వాళ్ళకి ఏముండదు, వాళ్ళు 24 hours వాళ్ళు బ్యారక్లో పడి ఉండాలి. కానీ ఒకసారి వన్స్ దే ఆర్ కన్విక్టెడ్, ఒకసారి కన్విక్షన్ వాళ్ళకి ఇది పడిన తర్వాత, పనిష్మెంట్ వచ్చిన తర్వాత దే హ్యావ్ టు గో త్రూ సర్టన్ ట్రైనింగ్స్ అండ్ దే హ్యావ్ టు వర్క్ అండ్ దే కెన్ ఎర్న్ ఫర్ దెమ్ సెల్వ్స్. వాళ్ళ కోసం వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు, ఆ అమౌంట్ని వాళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు ఎన్నో పెట్రోల్ పంపులలో చూడండి, పోలీస్ రన్ చేసిన పెట్రోల్ పంపులలో మన జైల్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది పనిచేస్తా ఉన్నారు. అదే పోలీస్ ఆపరేటెడ్ ఇవి ఉన్నాయి, పోలీస్ వెల్ఫేర్ ఫండ్ కోసము. సో పోలీస్ ఆపరేటెడ్ పెట్రోల్ పంప్స్ ఉన్నాయి. ఇప్పుడు బేగంపేట దగ్గర ఒకటి వచ్చింది, ప్లస్ గచ్చిబౌలిలో ఒకటి ఉంది. సో ఏంటంటే దీంట్లో వీళ్ళను ఇప్పుడు ఎవరైతే మంచి ప్రవర్తనతో ఉంటారో వాళ్ళని తీసుకొచ్చేసి దాంట్లో పెడతారు, వాళ్ళు పనిచేస్తూ ఉంటారు దాంట్లో. కానీ ఎస్పెషల్లీ ఇప్పుడు వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈజ్ నేపాలీ గ్యాంగ్స్. ఒకటమ్మా ఏంటంటే ఇది బయ్యర్ బీవేర్ మార్కెట్. మనము ముందు పెట్టుకునే ముందు మనము విజిలెంట్గా ఉండాలి, మనం కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ నేచర్ ఏంటి, లేకపోతే వాళ్ళ బిహేవియర్ ఏంటి, లేకపోతే తరోగా వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ప్రతి ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ ఉంటున్నాయి, కానీ క్రైమ్ అయ్యే వరకు కూడా దాని గురించి మనము ఎక్స్పెక్ట్ చేయలేము, లేకపోతే యాంటిసిపేట్ చేయలేము. ఇది జరుగుతుందని మనం యాంటిసిపేట్ చేయలేము. చేసిన తర్వాతనే అరే అయింది అని మనం ఆలోచించాల్సి వస్తుంది తప్ప ప్రికాషన్స్ అనేవి తీసుకోవడం అనేది అది చాలా తక్కువ ఉంటుందమ్మా. ఏంటంటే ఒకటి సీనియర్ సిటిజన్స్, హెల్ప్లెస్ కండిషన్, హెల్త్ ఇష్యూస్, ప్లస్ పిల్లలు దగ్గర ఉండరు, మెంటల్ ఇష్యూస్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఏంటంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా విజిలెంట్గా ఉండాలి. ఇప్పుడు ఈ కౌకూర్లో జరిగిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకుంటున్నారు, వాటిని మెయింటైన్ చేయాలా, వాటిని క్లీన్ చేయాలా, వాటికి చాలా చేయాల్సి వస్తుంది ఇండిపెండెంట్ హౌసెస్లో, విల్లాస్ కానీ లేకపోతే ఇండిపెండెంట్ హౌస్లో. ఇంకోటి ఏమైందంటే స్టేటస్ సింబల్ కూడా అయిపోయింది ఈరోజు. ఆ ఇంట్లో ఫుల్ టైం మేడ్ ఉందంటే ఒక స్టేటస్ సింబల్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం. అంటే వీఆర్ పేయింగ్ 30,000 ఆర్ 35,000 అండ్ ఇండిపెండెంట్ హౌస్లో ఉంటున్నాము, మాకు మేడ్ ఉన్నాడు, లేకపోతే ఫుల్ టైం మేడ్ ఉంది మా దగ్గర, ఇట్లా మేము ఏమైనా కూడా మమ్మల్ని అటెండ్ చేసే వాళ్ళు ఉన్నారని. కానీ అదేంటంటే అదే వీళ్ళకి పనిష్మెంట్ అవుతా ఉందమ్మా. ఇప్పుడు 2 కేసులలో చూడండి, రెండిట్లో కూడా అదే జరిగింది కదా. ఇక్కడేమో మన ఈ పోలీస్ ఆఫీసర్ గారి భార్య తను ఒంటరిగా ఉంది, అడ్వాంటేజ్ తీసుకున్నారు. అక్కడ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేయలేరు, తిని జనరల్గా పడుకుంటారు, లేకపోతే మెడిసిన్ వేసుకుంటే మెడిసిన్ ఎఫెక్ట్ ఉండొచ్చు, పడుకొని ఉండొచ్చు. సో రెండిట్లలో కూడా ఏంటంటే సిచ్యుయేషన్ వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ ఇచ్చిందమ్మా ఇన్ బోత్ ద కండిషన్స్. సో ఏంటంటే మనము ఎంత విజిలెంట్గా ఉన్నా ఏం చేసినా కూడా కనీసం అంటే చుట్టుపక్కల వాళ్ళకి చెప్పటం కానీ, లేకపోతే లోకల్ అంటే చుట్టుపక్కల వాళ్ళకి మనము ఇన్ఫార్మ్ చేయాలి, ఫలానా వాళ్ళని పెట్టుకున్నాము, లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇది. అంటే ఇప్పుడు మనకు వచ్చిన న్యూక్లియర్ లైఫ్లో ఇప్పుడు ఏంటంటే ఇంటి పక్కన ఎవరున్నారో తెలియదు, ఇంటి ముందు ఎవరున్నారో తెలియదు. ఇప్పుడు మా దగ్గరేమా నేను 70 flats మాది కమ్యూనిటీ, నాకు పై ఫ్లోర్లో ఎవరున్నారో తెలియదు, కింద ఫ్లోర్లో ఎవరున్నారో తెలియదు. పైనుంచి వస్తే కిందికి లిఫ్ట్ ఎక్కుతాము, బయటకు వచ్చేస్తాము. మొన్న ఏదో మా మీటింగ్ జరిగితే చూస్తే చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, నేనే కొత్త వాళ్ళలాగా అనిపిస్తా ఉన్న దాంట్లో. అంటే ఏంటంటే మన కమ్యూనికేషన్ తక్కువైపోయింది, అవతల వాళ్ళతో షేర్ చేసుకునేది తక్కువైపోయింది. అట్లాంటప్పుడు ఎట్లుంటుందమ్మా, ఇప్పుడు న్యూక్లియర్గా అయినప్పుడు మనం ఒంటరి బ్రతుకుతా ఉన్నాం అందరము. బ్రతికినప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దాన్ని మనము ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా ఉదయశ్రీ. సో అట్లా ఏంటంటే మనము సేఫ్టీ ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సిందే. చుట్టుపక్కల కెమెరాలు పెట్టుకోవటము, లేకపోతే వాళ్ళ వేర్ అబౌట్స్, వాళ్ళ మూవ్మెంట్స్ ఏంటనేది పిల్లలు కూడా ప్రతి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సీసీటీవీలు వచ్చినాయి కాబట్టి వాళ్ళ కంచి అబ్జర్వ్ చేసేసి ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయటమా, లేకపోతే నైబర్స్కి ఇన్ఫార్మ్ చేయటమా, లేకపోతే నియరెస్ట్ రిలేటివ్స్ని కాంటాక్ట్ చేయడం అనేది చేయాలి. ప్లస్ ఇట్లా ఈ సోషల్ గ్యాదరింగ్స్కి వచ్చినప్పుడే ఇంకా కేర్ఫుల్గా ఉండాలి మనము. అంతే తప్ప మనం జరిగిన తర్వాత మనం బాధపడటం అనేది వేస్ట్ అమ్మా, దాంట్లో ఏమీ లాభం లేదు. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్ గారి వైఫ్ని చంపేశారు, చంపలేదు, కట్టేసి వెళ్ళినారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది కదమ్మా. సో ఏంటంటే బయ్యర్ బీవేర్ మార్కెట్ కాబట్టి మనమే విజిలెంట్గా ఉండాలా, మనం కేర్ఫుల్గా ఉండాలా. ప్లస్ ఇంకోటి ఏంటంటే వైల్ టేకింగ్ మనము ఎవరికన్నా ఇన్ఫార్మ్ చేసి పెడితే బెటర్. మనం ఇట్లాంటి వాళ్ళని తీసుకునే ముందు ఇప్పుడు అదర్ ప్లేస్ నుంచి, అదర్ స్టేట్ నుంచి వచ్చినప్పుడు మనం ఏంటంటే మనం కేర్ఫుల్గా ఉండాలి. అంతే తప్ప మనం జరిగిన తర్వాత మనం బాధపడి లాభం లేదమ్మా, విచారపడటం తప్ప ఇంకేం లేదు. అంటే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతూనే ఉంది. సో ఏంటంటే మనం కేర్ఫుల్గా ఉండి మనమే విజిలెంట్గా ఉంటే అట్లీస్ట్ వీ కెన్ కొంత దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే కొంత తగ్గించవచ్చు అమ్మా. మంచి విషయం చెప్పారండి. థ్యాంక్ యూ. వెల్కమ్ అమ్మా.